ఇప్పుడు పిఎం ఆవాస్ యోజనలో సిస్టమ్ ఏంటంటే 1,80,000 పల్లెటూళ్ళల్లో 2,80,000 పట్టణాల్లో డబ్బులు ఇస్తుంది కేంద్రం. అవును. స్థలానికి ఎంత డబ్బులు ఇస్తుంది, ఇవి రెండు వాళ్ళు ఇస్తారు. రోడ్లు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది కల్పించట్లా వీళ్ళు. జగన్ కల్పించలేదు. ఎందుకు కల్పించలేదంటే పూర్తిగా ముందు అవి కల్పించేసేస్తే ఆ తర్వాత వస్తే నాశనం అయిపోతుంది. మీరు బిల్డర్లు ఎక్కడైనా చూస్తే ఇల్లు కట్టిస్తున్నప్పుడు ముందే రోడ్డు వేసేయడు, ఏది అపార్ట్మెంట్ కట్టించిన అయ్యి ముందు అవి కట్టించి ఆ తర్వాత వేస్తాడు. ఎందుకు ముందే వేసేస్తే దాని మీద ఈ జర్నీ ఇదంతా అయ్యి పాడైపోతాయి. రోడ్లు మౌలిక సదుపాయాలు పాడవుతాయి, డ్రైనేజీ కడతా ఇవన్నీ పాడైపోతాయి. కాబట్టి ముందు ఒక అపార్ట్మెంట్లో విల్లాలో కట్టి ఆ తర్వాత రోడ్డు కరెంటు ఇవన్నీ వేస్తాడు. సహజంగా జరిగే ప్రక్రియ అది, నీళ్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ అవి అయ్యేలోపు ఇతను దిగిపోయాడు. వీళ్ళు కల్పించాలి, అది కల్పించరు వీళ్ళు. కల్పించకుండా జగన్ని తిట్టు, మోడీని తిట్టుకో, ఇదో స్ట్రాటజీ, అంత మించేం లేదు. రెండోది ఏంటంటారా, ప్రతిదీ కూడా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం కేంద్రం ఇచ్చేదే, స్కూళ్ళకి డెవలప్మెంట్కి కేంద్రం ఇచ్చేదే. కాకపోతే ప్రతిదానికి 60 రూపాయలు కేంద్రం పెట్టుకుంటుంది, 40 రూపాయలు రాష్ట్రం పెట్టుకోవాలి. ఆసుపత్రులు ఇప్పుడు జరిగే చిన్న చిన్న ఆసుపత్రులు మన ఏరియాలో పెట్టాం.